దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు బైబిల్ తరగతి నేర్చుకుంటుండగా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మా ఆత్మీయ ప్రయాణంలో వాక్యంకు భయపడి వాక్యంకు విలునిచ్చి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చేతులుగా వేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము ప్రిలారా. ఈరోజు డిటిఎస్ క్లాస్, డిప్లొమా ఇన్ థియాలజీ క్లాస్ 31. మరి పిల్లారా, ఈ క్లాస్ చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి లేఖనాలను బోధించట్లేదు. ఏది మాట్లాడినా లేఖనంను చూయించి మరి బోధించడం జరుగుతుంది. అందుకోసమే క్రీస్తు మమ్మల్ని బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న దాన్ని మా దగ్గరనే ఉండకుండా అనేకులకు మరి పంచాలి. కాబట్టి అనేకులకు పంచడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనే ఉన్నాను ప్రిలారా. ఈరోజు ప్రిలారా, డిప్లొమా ఇన్ థియాలజీ 31వ క్లాసులో అంశం ఈరోజు ఉపవాసము నాడు నేడు అనే అంశము పిల్లారా. మరి నాడు నేడు అంశము మరి నేర్చుకుందాం పిల్లారా. ఉపవాసము అంటే పిల్లారా, అంటే మరి పిల్లారా మనము ఆలోచన చేసుకోవాలి. మరి ఈరోజు ఉపవాసము నాడు నేడు ఏం జరుగుతుంది క్రైస్తవ సమాజంలో? మరి నాడు జరిగినట్టు ఈరోజు కూడా మనం చేయడం ఎంతవరకు? మరి నాడు అనగా ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు, నేడు అనగా మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులు. మరి ఈ రెండు జనాంగాల మధ్యలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఈరోజు లేఖనానుసారంగా మనము మరి ముందుకు సాగుదాము పిల్లారా. మరి లేఖనము చదువుకుందాం పిల్లారా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం పిల్లారా. ఎవడు పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువగును. 17వ వచనం, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పెను. పిల్లారా, మరి ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే కొత్త బట్ట పాత బట్ట, కొత్త తిత్తి పాత తిత్తి, కొత్త ద్రాక్షరసము పాత ద్రాక్షరసం అని మరి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అని అంటే మరి ఇక్కడ మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 14-15 వచనాల్లో అడుగుతున్న సందర్భంను బట్టి ఇక్కడ ఈ ఉపమానం చెప్పడం జరుగుతుంది. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, యేసుక్రీస్తు యొద్దకు వచ్చి పరిసయ్యులు మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి ఏతువేమని ఆయనను అడగగా. మరి యేసుక్రీస్తుని అడుగుతున్నారు. మేమును యోహాను శిష్యులు వచ్చి మేమును పరిసయ్యుల శిష్యులు మేము ఉపవాసం చేస్తున్నాం, నీ శిష్యులు ఉపవాసం చేయడం లేదు, దీనికి ఏతువేమని అడగగా. మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు 15వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? మరి పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోవాడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. మరి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. యోహాను శిష్యులు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి పరిసయ్యులు మేమును ఉపవాసం చేస్తున్నాను, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయడం లేదు, దీనికి ఏతువేమని అడిగితే మరి పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినముల అప్పుడు వారు ఉపవాసం చేతురు అని ఇక్కడ లేఖనాలు చెప్తున్నది. మరి పాత బట్ట కొత్త బట్ట, మరి పాత తిత్తిలో కొత్త ద్రాక్షరము, మరి కొత్త ద్రాక్షరసము అంటే ఏంటి? పాత బట్ట కొత్త బట్ట, మరి పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం ఏంటి? మరి కొత్త ద్రాక్షరసంలో కొత్త తిత్తిలో కొత్త ద్రాక్షరం అంటే ఏంటి?
అంటే ఇక్కడ ఈ లేఖనాలను బట్టి వీరు ఉపవాసం గురించి అడిగితే యోహాను శిష్యులు యేసుక్రీస్తు ఎదుకు వస్తే మరి ఇక్కడ ఒక 2 చట్టాలను గురించి మాట్లాడుతున్నాడు. ఉపమానం చెప్తూ ఈ 2 చట్టాలను గురించి చెప్తున్నాడు. పాత నిబంధన కాలము, కొత్త నిబంధన కాలము గురించి ఇక్కడ రేపు చెప్పడం జరుగుతుంది. మరి పాత చట్టము, కొత్త చట్టము దానిని గురించి చెప్తున్నాడు పిల్లారా. మరి పాత 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 ధర్మశాస్త్రంలో చూడండి, పాత నిబంధనలో జరిగిన పరిస్థితులు, కొత్త నిబంధనలో జరిగిన పరిస్థితులు అని చెప్తూ లూకాసు వార్తలో ఇంకా చాలా చక్కగా రాయబడ్డది. 5వ అధ్యాయం 34-35 వచనాల్లో రాయబడ్డది. అందుకు యేసు, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా? చూడండి, పెళ్లి కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ఉన్నంత వరకు వారితో మీరు ఉపవాసం చేయింపగలరా అని చెప్తూ మరి 35వ వచనం, పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పెను. చూడండి, మరి యేసుక్రీస్తు శిష్యులతో ఉన్నంతకాలం వారు ఉపవాసం చేయరు, కానీ యేసుక్రీస్తు వారి నుండి వెళ్ళిపోవును, వారప్పుడు ఉపవాసం చేతురు అని చెప్తున్నాడు. అంటే మీరు చేస్తున్న ఉపవాసము ఏంటి? మరి యోహాను శిష్యులు ఏ కాలంలో ఉన్నారు? పరిసయ్యుల శిష్యులు ఏ కాలంలో ఉన్నారు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వారు ఉన్నారు. వారు చేస్తున్న ఉపవాసము వీరు ఎందుకు చేయరు? దీనికి హేతువేమిటి అని వారిని యేసుక్రీస్తు యొద్దకు వస్తున్నప్పుడు మరి పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, వారు అప్పుడు ఉపవాసం చేతురు అని చెప్తున్నాడు. ఉపహానగా సమీపము, వాసమనగా సమీపించుట. చూడండి పిల్లలు, ఉప అనగా సమీపము, వాసం అంటే దగ్గరికి చేరుట, సమీపించుట అని ఇక్కడ మన లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. చూడండి పిల్లలు, మనము ఆలోచన చేయాలి. మరి ఆలోచన చేస్తే మరి పాత నిబంధన కాలంలో ఏ విధంగా ఉపవాసం చేశారు, మరి ఏ విధంగా చేసిన ఉపవాసం దేవునికి ఇష్టమైంది, ఏ విధమైన ఉపవాసం దేవునికి ఇష్టం కానిది అనేది లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసినట్టయితే పిల్లారా, యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, మేము ఉపవాసం చేయగా నువ్వు ఎందుకు చూడవు, మేము మా ప్రాణములు ఆయాసపరుచుకొనక నువ్వు ఎందుకు చూడవు అని మరి యెషయా గ్రంథంలో చెప్తున్నాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3-4 వచనాల్లో 3-5-6 వచనాల్లో రాయబడిన మాటలు మనం చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణంలో ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మరి 5వ వచనంలో రాయబడిన మాట, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ఉపవాసం అంటున్నారు, ఉపవాసం తర్వాత మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ పనివారితో కఠినమైన పనులు చేపిస్తున్నారు. అలాంటి ఉపవాసం నాకు మరి అనుకూలమా అని చెప్తాడు. మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తన తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని కూర్చుండుట ఉపవాసమా? అది ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? చూడండి, మీరు ఉపవాసం మీరు అనుకుంటున్నారు, కానీ దేవునికి ఇష్టమైనది కాదు మీరు ఏ పనులు అని మరి లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. చూడండి పిల్లరా, మరి కీర్తనలు 109వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట ఇంకా ఉపవాసం అంటే ఏ విధంగా చేస్తారు అని చెప్తున్నారు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. కీర్తనలు 35వ అధ్యాయం 13వ వచనంలో, వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటురి, అయినను నా ప్రార్థన ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. చూడండి పిల్లరా, మరి వారు వ్యాధితో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ఉపవాసం చేతురు. మరి అలాంటి ఉపవాసం దేవునికి ఇష్టమా అని చెప్తున్నాడు. ఇంకా మరి చూడండి పిల్లరా, మరి ఉపవాసం అంటే ఉపవాసం అంటే దీన్ని బట్టి మనము లేఖనాలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఉపవాసం అంటే శరీరాలను మరి ఆహారం తినుకోకుండా ఉండడము, ఆయాసపరుచుకోవడము, మరి దేవుని సమీపించుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు అలాంటి ఉపవాసం నాకు అనుకూలం కాదు అని మరి దేవుడు చెప్తున్నాడు పిల్లారా. అంతేకాదు మరి యూదులు కూడా ఏ విధంగా ఉపవాసం చేసేవారు అనేది లేఖనాలను బట్టి చూస్తే, యూదుల కాలంలో ఎస్తేరు కాలంలో మరి యూదులను అందరినీ చంపేయాలి అని ఒక తాకీదు వచ్చింది.
ఆ తాకీదు వచ్చినప్పుడు వారు ఏ విధంగా ఉపవాసం చేశారంటే యూదులందరినీ ఒక్క దినమందే ఒత్తిగా నిర్మూలం చేయవాలని తాకీదు వచ్చింది. యూదులందరూ మరి గోనపట్టగా మరి వారు ఉపవాసం ఉన్న పరిస్థితిని బట్టి లేఖనాలను బట్టి మనం చదువుకుందాం పిల్లరా. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 13 వచనంలో రాయబడిన మాట మీద చదువుకుందాము. ఆదారు అను 12వ నెల 3వ దినమందు యవ్వనులేమి, వృద్ధులేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమందు బొత్తిగా నిర్మూలం చేసి వారి సొమ్ము కొమ్మని తాకీదులు వచ్చేవారి చేత రాజ సంస్థానాలన్నిటికీ పంపబడేను. అంటే యూదులందరినీ, పిల్లలను, ముసలాళ్ళను అందరినీ చంపేయాలి ఒకటే దినమనందు తాకీదు వచ్చింది. అంటే చూడండి పిల్లరా, ఆ రోజు మరి ఆ రాజుల కాలంలో మరి ఏమైపోయింది, మరి యూదులందరినీ చంపేయాలని ఒక ఆజ్ఞ వచ్చింది ఆ కాలంలో. మరి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి దుఃఖములతోనూ ఏడ్చుచు రోదనలోనూ మునిగిన వారై అనేకులు గోనె బూడిద వేసుకొని పడి ఉండిరి. చూడండి పిల్లరా, మరి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినమాట, నీవు పోయి శోషేనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం చేయుదుము. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకంగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదునని నేను నశించినను నశించేదను అని లేఖనాలు చెప్తున్నాయి. మరి చూడండి పిల్లరా, మరి ఎస్తేరు రాని మరి నేను రాజునొద్దకు వెళ్తాను నశించినా సరే అని చెప్తున్న పరిస్థితి. మరి ఉపవాసం అంటే వారు ప్రాణాలను ఆయాసపరచుకోవడము, వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు వారు గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని ప్రార్థన చేయడము అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అంతేకాదు, మరి దావీదు కూడా ప్రార్థన చేశాడు. ఎప్పుడో బిడ్డ చనిపోతుంది, బిడ్డ బ్రతకదు అని అన్నప్పుడు దావీదు కూడా ప్రార్థన చేశాడు. ఏ విధంగా చేశాడు అనేది లేఖనాలను బట్టి చూస్తే దావీదు కలిగిన బిడ్డను మొత్తం చనిపోతుంది అని చెప్పినప్పుడు మరి దావీదు కూడా ప్రార్థన చేశాడు. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 15వ వచనంలో 17వ వచనంలో రాయబడిన మాట మనం అనుకుందాం. గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పితినని ఇంటికి వెళ్ళినప్పుడు దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండెను. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 22-23 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం. అతడు ఆ బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించునని వాని బ్రతికించునేమో అని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని. 22వ వచనం, ఇప్పుడు చనిపోయాను. చూడండి, నేను దేవుడు నా బిడ్డను బ్రతికిస్తాడని నేను ఉపవాసం ఉన్నాను, కానీ ఇప్పుడు చనిపోయింది కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను? వానిని నేను తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వానితో చెప్పాను. చూడండి పిల్లరా, బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు బిడ్డ చనిపోయింది కనుక మరి నేను ఎందుకు ప్రార్థన ఉండాలి? ఒకవేళ దేవుడు కనికరిస్తాడేమో అని దావీదు ప్రార్థన చేశాడు, కానీ దేవుడు మరి బిడ్డను మొత్తాడు. మరి లేఖనాలను బట్టి చూస్తే మరి ప్రార్థన అనగా ఆయాసపరచుకోవడం, ప్రాణాలను మరి ఆహారం తినకపోకుండా మరి గోనపట్ట కట్టుకొని బూడిద పూసుకొని మరి ప్రార్థన చేయడం అని లేఖనాలను బట్టి అర్థమవుతుంది. చూడండి పిల్లరా, అంతేకాదు ఇంకా ధర్మశాస్త్ర కాలం అమల్లో ఉన్న కాలంలో ఏ విధంగా ఉపవాసం చేశారు. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట మరి లేఖనాలను బట్టి మనం చూస్తే మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తురు, మరి ప్రార్థన చేసినప్పుడు వేషధారులుగా ఉండకూడదు అని లేఖనాలు చెప్తున్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి. చూడండి పిల్లరా, ప్రార్థన చేసినప్పుడు మీరు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి. తమ ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి పిల్లరా, మరి ఉపవాసం చేసినప్పుడు
ఆయాసపరుచుకోవద్దు, దుఃఖంగా ఉండకూడదు, అలాంటి ఉపవాసం నాకు అవసరం లేదు, వేషధారణ అవసరం లేదు అని దేవుడు కరాఖండిగా చెప్తున్నాడు. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు, ఇంకా మరి యెషయా గ్రంథంలో మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకున్నాం కదా, నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరి చూడండి పిల్లరా, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ప్రాణంలో ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాసం మీరు ఏం చేస్తారు? మీరు వ్యాపారం చేస్తారు, మీ పని వారితో కఠిన పని చేయుతురు, కలహమాడుతురు. చూడు, కలహమాడుతురు, వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుదురు. ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లు ఉపవాసముందురు. 5వ వచనం, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అలాంటి ఉపవాసం నేను కోరుకున్నానా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని కూర్చుండుట ఉపవాసమా? చూడండి పిల్లరా, అలాంటిది ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి దేవుడు మరి ఎలాంటి ఉపవాసం కోరుకుంటున్నాడు? నేను కోరుకునే ఉపవాసం ఇలాంటిది కాదు. ఉపవాసం అని పేరు చెప్పి వ్యాపారాలు చేస్తున్నారు, మీ పనివారితో కఠిన పని చేయిస్తున్నారు అని. చూడండి పిల్లల, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో దేవుడు ఏ విధంగా కరాఖండిగా చెప్పాడు, ఎలాంటి ఉపవాసం నాకు అనుకూలమని చెప్తున్నాడు. చూడండి పిల్లల, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనంలో 6, 7, 8 వచనాల్లో చాలా చక్కగా చెప్తున్నాడు ఎలాంటి ఉపవాసం నాకు అనుకూలము, ఎలాంటి ఉపవాసం ఉండాలి అని చెప్తూ. మరి 58వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయో, కాడిమాను మ్రేకులు తీయుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడి విరుగొట్టుటయే నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టము. నీ ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకుండుటయో, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొని ఉంటాయో, వస్త్రహీనుడికి నీకు కనబడిన ఎడల వానికి వస్త్రము ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మరి చెప్తున్నాడు. మీరు ఉపవాసం అని ఏం చేస్తారు? మరి గోనె పట్ట కట్టుకుంటారు, బూడిద పూసుకుంటారు, కఠినమైన మరి ఉపవాసాలు ఏ విధంగా ముఖ వికారం చేసుకుంటారు, మీ పనివారిని కఠిన పరిస్థితులు. అలాంటి ఉపవాసం నాకు అవసరం లేదు. ఎలాంటి ఉపవాసం దేవునికి ఇష్టమట? చూడండి, నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుము, మరి నీ రక్త సంబంధికి ముఖము తిప్పకము, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుము, వస్త్రహీనుడికి కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయే కదా నా ఇష్టమైన ఉపవాసము అని ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో చెప్తున్నాడు. చూడండి పిల్లరా, మరి చూడండి పిల్లరా, మరి ఆలోచన చేసినట్లయితే మరి యోహాను శిష్యులు, మరి నీ శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండరు, దానికి ఏతివేమని అడిగితే, మరి పెండ్లి కుమారుడు మీలాంటి ఉపవాసము నా శిష్యులు చేయరు. ఎప్పుడు చేస్తారు? మరి ఈ పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు చేత మీరు మరి పెండ్లి ఇంటి వారు ఉపవాసం చేయగలరా? చేయలేరు. నేను వెళ్ళిపోయే కాలం ఉన్నది, ఆ వెళ్ళిపోయే కాలమున వారు ఉపవాసం చేస్తారు. మీలాంటి ఉపవాసం కాదు. మీరు వ్యాపారాలు చేస్తారు, మరి ఎదుటి వారిని ఇబ్బంది పెడతారు, మీరు గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని ప్రాణాలు ఆయాసపరుచుకుంటారు. అలాంటి ఉపవాసం నాకు ఇష్టం లేదు అని ధర్మశాస్త్ర కాలంలో అమల్లో ఉన్న కాలంలో చెప్పాడు. కానీ మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రంను అనుసరించి జీవించి కొట్టేసి మరి అంతవరకు మరి కొత్త నిబంధన కాలంలో ఏ విధమైన ఉపవాసం ఉంటుంది అని చెప్తున్నాడు. చూడండి పిల్లల, పెండ్లి కుమారుడు వారి నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేతురు. వారితో చెప్పాను, మరి పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు. అంటే పాత నిబంధన చట్టాలు, ఆజ్ఞను ఆచారాలను అనుసరించే విధానము కొత్త నిబంధన కాదు. మరి చూడండి పిల్లలు, మనం ఆలోచన చేసినట్లయితే శరీర క్రియలు జరిగించువాడు దేవుని రాజ్యంను స్వతంత్రించుకోలేడు కొత్త నిబంధన కాలంలో. మరి శరీర కార్యములు చాలా మరి స్పష్టమైనవి ఉన్నాయి అంటున్నాడు. శరీర కార్యములు ఎలాంటి అట? మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామతురత, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు. మరి చూడండి, భేదములు, విమతములు, అసూయలు, మత్తతుతో కూడిన అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము
ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే మరి ప్రార్థనలో మరి మార్పు అనేది వచ్చింది. మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అనుసరించి కొట్టేసినాక మరి కొత్త నిబంధన కాలంలో మరి ఇలాంటి ప్రార్థన అనేది ప్రార్థన విషయంలో మార్పు అనేది వచ్చింది. శరీర కార్యంలో జరిగించేవారు, శరీర ఆలోచనలు చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మరి ఏ విధంగా ఉండాలి అంటే చూడండి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించేవాడు ప్రతివాడు నీతిమంతుడు. యేసుక్రీస్తు నీతిమంతుడు. యేసుక్రీస్తు పాప శరీరాకారం ధరించినా కూడా 33.5 సంవత్సరాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. దేవుని మాటను అనుసరించి జీవించాడు. పాపం లేనిగా జీవించాడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను క్రైస్తవులమైన మనము ఇలాంటి ఉపవాసం చేయాలి. మరి పాత నిబంధన కాలంలో వారు గోనెపట్ట కట్టుకున్నారు, బూడిద పూసుకున్నారు, వారు ప్రాణాలను ఆయాసపరుచుకున్నారు, వారు వ్యాపారం చేసుకుని ఉపవాసం ప్రార్థన చేశారు. అలాంటి ప్రార్థనలు ఈరోజు కొత్త నిబంధన కాలంలో చేయకూడదు. శరీర సంబంధమైన వాటిని గురించి అసలే మరి ఇక్కడ మనకు చెప్పకూడదు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నది. మరి ఏ విధంగా ఉండాలట? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, ఆయన యందు నిలిచి ఉన్న వాననని చెప్పుకొనివాడు ఆయన ఎలాగో నడుచుకొనెనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. ఆయన ఏ విధంగా నీతిమంతుడిగా ఉన్నాడో మనము నీతిని అనుసరించి నీతిమంతులుగా జీవించాలి అని చెప్తున్నాడు. చూడండి పిల్లలు, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించువాడు ప్రతివాడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడుగా ఏ విధంగా భూమి మీద 33.5 సంవత్సరాలు నీతిని అనుసరించి జీవించాడో, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడో, నీవు క్రీస్తును విశ్వాసించిన నీవు నేను సహోదరుడా నీతిమంతులంగా జీవించాలి. అలాంటి జీవితం జీవించాలి. అలాంటి జీవితం నాకు కావాలి అని చెప్తున్నాడు. చూడండి పిల్లరా, అందుకోసమే కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయాలి. అంటే కొత్త నిబంధన కాలంలో కొత్త నిబంధన అనుసరించి జీవించవలసిన ఆజ్ఞలు విధులను ప్రకారంగా జీవించాలి. అందుకోసం అలా జీవించాలంటే ఎలాంట? శరీరాన్ని ఆయాసపరచుకోవాలా, శరీరాన్ని మరి 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 ఆయాసపరచుకొని ముఖమును వికారం చేసుకోవాలా? అలాంటి ఉపవాసం అవసరం లేదు. మరి ఇప్పుడు ఏ విధంగా కొత్త నిబంధన కాలానికి వచ్చేవరకు ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. చూడండి పిల్లరా, ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన వాడే మరి జీవించిన ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించేదరు. చూడండి పిల్లరా, కొత్త నిబంధన కాలంలో అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో మరి ప్రార్థన మరి ఉపవాసం అనేది చేంజ్ అయిపోయింది. మరి ఉపవాసం అంటే శరీరాలను ఆయాసపరచుకోవడం కాదు. శరీరాలను ఆయాసపరచుకొని ముఖం వికారం చేసుకుని బూడిద గోనెపట్ట కట్టుకొని బూడిద పూసుకొని అలాంటి ఉపవాసం అవసరం లేదని పాత నిబంధన కాలంలో కరాఖండిగా చెప్పాడు. కొత్త నిబంధన కాలంలో మనం ఏ విధంగా ఉపవాసం చేయాలి? ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా మనం జీవించేదము అని చెప్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో రాయబడిన మాట, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చూడండి, మృతులలో నుండి లేచిన ఆత్మ మీలో నివసించిన ఎడల అంటే మీరు చనిపోతే వాక్యానుసారంగా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మీరు తీసుకున్న బాప్తిజము అసలు చచ్చిపోతే అంటే మరి పాప శరీర సంబంధమైన క్రియలను చంపేసిన ఎడల అంటే క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మనమందరము మరి క్రీస్తును ధరించిన వారు పాప శరీరాకారము మరి పాపమును గురించి మనము చనిపోతున్నాము, నీతి విషయమై జీవించుచున్నాము. అందుకోసమే మరి క్రీస్తు ఆత్మని మీలో నివసింపజేలా మీరు జీవించెదరు. చూడండి పిల్లరా, అంతేకాదు మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12, 13 వచనాల్లో రాయబడిన మాట, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులం కాము. చూడండి పిల్లరా, శరీరానుసారంగా మనము జీవించిన శరీరానికి రుణస్థులం కాము. మన పాప శరీరాకారము బాప్తిజంలో మరి పాతిపెట్టేసాము, సిలువ వేశాము. అందుకోసమే మీరు శరీరానుసారముగా జీవించిన ఎడల చావవలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదరు. చూడండి ఇప్పుడు ఏమైంది? కొత్త నిబంధన కాలంలో మార్పు అనేది అంది. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. చంపిన వాడే క్రైస్తవుడు, క్రీస్తును అనుసరించి జీవించిన వాడు.
దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే అనుగ్రహించాడు, కానీ పిరికితనం గల ఆత్మనియ్యలేదు. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట, దేవుడు మనకు శక్తినియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను, కానీ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. చూడండి పిల్లరా, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మనియ్యలేదు. బాప్తిజంలో నువ్వు మరణించి తిరిగి నువ్వు కొత్త జన్మగా జీవిస్తున్నావంటే మరి ఏ విధంగా జీవిస్తున్నావు? అందుకోసమే శరీరము ఆత్మకు ఆత్మ శరీరముకు విరోధముగా ఉన్నది. ఎప్పుడు ఈ శరీరంలో మరి ఆత్మ ఒకటి చెప్తుంది, శరీరం ఒకటి చెప్తుంది. రోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది, పోరాటం జరుగుతుంది. శరీరం ఎక్కడి నుండి? మట్టి నుండి వచ్చింది, ప్రకృతి నుండి వచ్చింది. కాబట్టి శరీరము ప్రకృతిలో ఉన్న వాటిని అన్నీ ఆస్వాదించాలి, అనుభవించాలని శరీరం కోరుకుంటుంది. ఆత్మ ఎక్కడి నుండి వచ్చి? దేవునిలో వచ్చింది. కాబట్టి దేవునిలో నుండి వచ్చిన ఆత్మ ఏమంటుంది? రక్షణ, నిత్య జీవమును కోరుతుంది. చూడండి పిల్ల, ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అందుకోసమే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 17 వచనాల్లో రాయబడిన మాట మనం చదువుకుందాం పిల్లరా. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చూడండి, ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయనిచ్చిందురో వాటిని చేయకుందురు. రోజు యుద్ధమే జరుగుతుంది మీలో అంటున్నాడు. శరీరంలో యుద్ధం జరుగుతుంది. శరీరం ఒకటి చెప్తుంది, ఆత్మ ఒకటి చెప్తుంది. ఈ రెండింటి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఎప్పుడు దేనిని గెలిపిస్తావు? అందుకోసమే ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీర ఇచ్చలను మీరు నెరవేర్చడం అని చెప్తున్నాడు. చూడండి, శరీర విషయంలో ఆలోచన చేయకూడి అంటే చూడండి, శరీర విషయంలో ఆలోచన చేయొద్దు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనము 14వ వచనంలో చదువుకున్న మాట చదువుకుందాం పిల్లరా. శరీర కార్యముల గురించి అల్లరితో కూడిన ఆటపాటలను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. చూడండి, శరీర కార్యాలు అసలే అద్దు అంటున్నాడు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అందుకోసమే 14వ వచనము, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమైన ఆలోచన చేయకూడి. అసలు శరీరం గురించి ఆలోచించకూడి, శరీర సంబంధమైన క్రియలు ఆలోచించకూడి అని చెప్తున్నాడు. చూడండి, శరీర కార్యములు చాలా భయంకరమైనవి. చూడండి, భూమి మీద ఉన్న మీ అవయవములను జారత్వం, అపవిత్రతను అన్నింటినీ చంపివేయుడి అని చెప్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో రాయబడిన మాట, కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. చూడండి పిల్లరా, వీటి వలన దేవుని ఉగ్రత వస్తుంది. అందుకోసమే శరీరానుసారంగా నడుచుకోవద్దు, ఆత్మానుసారంగా నడవాలి. అందుకోసమే ఆత్మచేత శరీర క్రియలను చంపేయాలి కొత్త నిబంధన కాలంలో. ఇంకా ఇప్పుడు నేను పాత నిబంధన కాలంలో జరుగుతున్న పరిస్థితులు తీసుకొచ్చి ఇప్పుడు సంఘంలో చెప్తున్న పరిస్థితి. సాతాను ఏ విధంగా మరి నీతి పరిచారకుల వేషం ధరించుకొని సంఘంలో ప్రవేశించాడో, వాని నీతి పరిచారకుల వేషం వేసుకొని మరి ప్రార్థనలు చేద్దామంటాడు. ప్రార్థనలు మరి పాత నిబంధన కాలంలో వారు చేసిన ప్రార్థనలే దేవునికి ఇష్టమైనవి కావు. గోనె పట్టు కట్టుకొని బూడిద పూసుకొని ముఖమును వికారం చేసుకొని వారు ఆ విధంగా ఉంటే అలాంటి ఉపవాసం నాకు అవసరమా అంటున్నాడు. చూడండి పిల్లరా, మరి కొత్త నిబంధన కాలంలో వచ్చిన మనము ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. శరీర క్రియలు ఎప్పుడు చనిపోతాయి? శరీర క్రియలు ఎప్పుడు చనిపోతాయి? యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందితే అప్పుడు మన పాప స్వభావం అనేది చనిపోతుంది. ఒక నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో నూతన సృష్టి, క్రీస్తునందున వాడు నూతన సృష్టి. చూడండి పిల్లరా, మరి శరీర క్రియలను సిలువ వేస్తున్నాము. మరి దేవునితో సావాసం చేయాలంటే ఏం చేయాలా? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలను దురాశలను సిలువేయుచున్నారు. క్రీస్తులోనికి వచ్చిన వారు ఏం చేస్తారట? శరీర సంబంధమైన క్రియలను దురాశలను సిలువే చేయడం జరుగుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. మరి చూడండి పిల్లరా, కొత్త నిబంధన కాలంలో ఏ విధమైన మార్పు వచ్చేసింది, మనం ఏ విధంగా జీవిస్తున్నాము. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. పౌలు గారు చూడండి,
సిలువ వేయబడి ఉన్నాము, అసలు శరీర సంబంధమైన క్రియలు అవసరం లేదు కొత్త నిబంధన కాలంలో అని చెప్తున్నాడు. అందుకోసం మీరు క్రీస్తు కూడా మరి లేపబడిన వారైతే మరి శరీర సంబంధమైన వాటికి మూలపాటలకు మరి మృతులుగా ఉండాలి. చూడండి పిల్ల, మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠంలో విషయమై మృతి పొందాలి. లోకం యొక్క మూలపాఠంలో విషయంలో మృతి పొందాలి. అందుకోసమే మనం తీసుకున్న బాప్తీసం బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఉన్నదా లేదా అనేది మనము మరి వాక్యమును బట్టి ఆలోచన చేసుకోవాలి. బైబిల్నే చూపెడుతున్నారు, సాతాను బైబిల్నే చూపెడుతూ మనల్ని మోసం చేస్తున్నాడు. క్రైస్తవులు అనుసరించవలసిన చట్టం ఎక్కడుంది బైబిల్ గ్రంథంలో? అది తెలియక చూడండి పిల్లలు, పాత నిబంధన కాలంలో వారు చేసిన ఉపవాసాల విధానం తీసుకొచ్చి ఇక్కడ ఉపవాసాలు చేస్తామని చెప్తున్న పరిస్థితులు చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. అది మనం అర్థం చేసుకోవాలంటే తప్పనిసరి థియాలజీ చేయాలి. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం ఉండాలి. బైబిల్ తప్పనిసరి చదివి అర్థం చేసుకున్నప్పుడే మన ఆత్మీయ ప్రయాణం అనేది ముందుకు సాగే పరిస్థితి. చూడండి పిల్లరా, ఏ విధంగా జరుగుతున్నది మనం ఆలోచన చేయాలి. మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాట విషయంలో చనిపోవాలి, మృతి పొందాలి అని చెప్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22, 23 వచనాల్లో వ్రాయబడిన మాట మనం అనుకుందాం. మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమే మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడకూడదు, ముట్టుకోవద్దు అను విధులను మీకు లోబడనేలా అని చెప్తూ అవన్నీ వాడుకున్నట్టు చేత నశించిపోవును. 23 వచనం, అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ, జ్ఞానము రూపకమైనవి ఎంచబడినవని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఎంత మాత్రము మరి ఎన్నిక చేయదగినవి కావో. చూడండి, శరీర విషయంలో అసలు శరీర విషయాల గురించి మనం ఆలోచన చేయకూడదు, ఆలోచన చేయకూడదు. ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మచేత శరీర క్రియలను చంపిన వాడే క్రైస్తవుడు. చూడండి పిల్లరా, ఆత్మచేత శరీర క్రియలను చంపుతున్నామా? ఇంకా మనం ప్రార్థన చేస్తామని ప్రార్థన అని బైబిల్లో చెప్పినారు. బైబిల్లో అది ఏ కాలంలో చెప్పబడినది? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారితో చెప్తున్నాడు, పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయొద్దు, మరి కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులను పోయాలి, అవి రెండు చెడిపోక ఉండును. చూడండి పిల్లరా, పాత ధర్మశాస్త్ర కాలంలో అమల్లో ఉన్నప్పుడు వారు చేస్తున్న క్రియలు ఆచారాలు వారివి. కొత్త నిబంధన కాలానికి వచ్చిన వరకు మరి ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఎలాంటి విషయంలో ఉన్నాము? ఆత్మచేత శరీర క్రియలను చంపాలంటే ఏ విధంగా చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనము, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి పిల్లలు, ఇట్టి సేవ దేవుని మీకు యుక్తమైనది. ఎలాంటి సేవ చేయాలి? పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవయముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనదని పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు ఆనాడు 1వ శతాబ్దంలో. అందుకోసమే క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును అనుసరించి జీవించాలి. ఆత్మ యొక్క నియమమును అనుసరించి జీవించిన మనలో ఆత్మ సంబంధంగా జీవిస్తే, ఆత్మానుసారంగా జీవిస్తే శరీర క్రియలను నెరవేర్చము. అందుకోసమే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపం మరణం నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయలేకపోయానో దానిని దేవుడు చేశాడు. చూడండి పిల్ల, దేవుడు చేశాడు. ఎందుకు? ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అనుసరించి మరి సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. మరి ధర్మశాస్త్రము మరి ఇప్పుడు అవసరం లేదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. శరీర క్రియలను చంపినప్పుడు ఏ విధంగా ఉంటుంది? మరి శరీర క్రియలను చంపినప్పుడు ఆత్మానుసారంగా జీవిస్తాము. ఆత్మానుసారంగా జీవించేవారు ఏ విధంగా ఉంటారట? ఆత్మ ఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇవి ఆత్మఫలాలు.
ఆత్మానుసారంగా జీవించినప్పుడు ఇలాంటి జీవితము కలిగి ఉండాలి, కలిగి ఉన్నవాడే క్రైస్తవుడు అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, దీర్ఘశాంతంగా ఉండాలి, దయాలత్వం కలిగి ఉండాలి, మంచితనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, సాత్వికము, ఆశానిగ్రహం కలిగి ఉండాలి. ఇలాంటి జీవితం కలిగిన వాడే మరి క్రైస్తవుడు, కొత్త నిబంధన అనుసరించి జీవించేవాడు. కొత్త నిబంధన కాలంలో మరి కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లో పోయాలి, అప్పుడు రెండును చెడిపోక ఉండును అని మరి యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి పిల్లలు, ఇంక అంతేకాదు, దేవుని రాజ్యము భోజనము అన్నపానంలో కాదు అంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము, తినకపోయినను మనకు తక్కువ లేదు, తినినందునను మనకు ఎక్కువ లేదు. మరి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చూడండి పిల్లరా, దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, భోజన సంబంధం ప్రకృతి సంబంధమైనది కాదు. దేవుడు మనిషికి మరి క్రైస్తవుడికి ఏం అనుగ్రహించాడో దేవుని మనిషికి హృదయానికి గోచరం కాదు, మనిషి హృదయానికి గోచరం కాదు. మరి ఆవిడ అలా ఉన్నది. కొత్త నిబంధన కాలంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన జీవితం జీవించాలంటే కొత్త నిబంధన కాలంలో ఆత్మచేత శరీరాన్ని చంపాలి. మరి యేసుక్రీస్తు ఉపవాసమును గురించి ఏ విధంగా చెప్పాడు? మరి ఉపవాసం ఉన్న కాలంలోనే, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలోనే మరి చూడండి పిల్లరా ఏ విధంగా చెప్పాడు. మరి మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి ఇప్పుడు మరి యేసుక్రీస్తు కూడా ఉపవాసం ఉన్నాడు కదా, మరి ఏమంటావు? యేసుక్రీస్తు కూడా ఉపవాసం ఉన్నాడు. ఏ కాలంలో ఉన్నాడు? ఇప్పుడు మనకు కావాల్సిందే అది. ఏ కాలంలో ఉన్నాడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించి జీవించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. అందుకోసమే ధర్మశాస్త్రము అనుసరించి జీవించాడు. మరి చూడండి పిల్లరా, మరి అంతేకాదు, మరి అపోస్తలులు కూడా ఉపవాసం ఉన్నారు కదా. చూడండి పిల్లరా, అవును, ఇక్కడ మనం అలా వెనక ముందు మరి ఆలోచించకుండా అపోస్తలులు కూడా ఉన్నారు, మనం కూడా ఉండాలంటున్నారు. కానీ అపోస్తలులు ఏ కాలంలో ఉన్నారు? వాక్యం సిద్ధపరుస్తున్న కాలము. ఇప్పుడు సంపూర్ణంగా మరి వాక్యం సిద్ధపరిచి స్థిరపరుస్తున్న కాలము మనం ఉన్నది. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక తీయండి, గలతీయులకు ఇస్తున్నాము. రోమీలకు రాసిన పత్రిక తీయండి, రోమీల పత్రిక తీసి చదువుతున్నాము. ఆ రోజు ఆ విధంగా లేదే, సిద్ధపరిచి స్థిరపరచబడలేదే. అందుకోసమే వారు అపోస్తలులు కూడా ఉపవాసం ఉన్నారు, సిద్ధపరిచి స్థిరపరచబడుతున్న కాలము. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదువుకుందాం పిల్లరా. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూడండి పిల్లరా, పౌలును బర్నబా నాకు ప్రత్యేకపరచుడని పరిశుద్ధాత్మ పరిచర్య జరుగుతున్నది. 3వ వచనం 13వ అధ్యాయం 3, 4 వచనాలు, అంతటా వారు ఉపవాసము ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి, వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలుకొయాకును వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మ పరిచర్య జరుగుతున్నది. ఆ పరిశుద్ధాత్మ పరిచర్యలో ఏ విధంగా వారు ఉపవాసం ఉన్నారు? వాక్యం సిద్ధపరచబడుతున్న కాలము కాబట్టి వారు అపోస్తలులు ఉపవాసం ఉన్నారు. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనము? వాక్యము స్థిరపరచబడి ఉన్న కాలంలో ఉన్నాం మనము. ఇప్పుడు బైబిల్ అంతా మన చేతిలో ఉంది. చూడండి పిల్లరా, ఇంకా అపోస్తల కార్యం 14:23 వచనంలో, మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం చేసి వారు నమ్మిన ప్రభువునకు వారికి అప్పగించిరి. అపోస్తల కార్యం 27వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినమాట, చాలా కాలమైన తర్వాత ఉపవాసము కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుటకు అపాయకరమై ఉండెను. చూడండి పిల్లరా, మరి ఉపవాసంలో మార్పు వచ్చేసింది. కొత్త నిబంధన కాలంలో ఏ విధంగా ఉన్నారు? మరి పరిశుద్ధాత్మని పరిచర్య జరుగుతున్నది. మరి సమస్తము క్షమాభివృద్ధి కలుగుటకు జరగనీయుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది?
మీలో మీలో ఏం జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవాలని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవాలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడాలని ప్రకటన చేయవాలని ఉన్నాడు, మరి ఒకడు భాషలతో మాట్లాడాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకు జరగనీయుడి. చూడండి పిల్లరా, ధర్మశాస్త్ర మరి వాక్యం సిద్ధపరచబడి స్థిరపరచబడుతున్న కాలంలో మీరు ఏ విధంగా అన్నీ పరిశుద్ధాత్మ పరిచర్య జరగబడుతున్న కాలంలో సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకు జరగనీయుడి. మరి ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము మనం? ఇప్పుడు వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడి ఉన్న కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? కొత్త నిబంధన కాలంలో మనము అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిలో మనము ఏ విధంగా ఉన్నాము? మరి అపోస్తుల కార్యమంతా పరిచర్య జరిగిపోయిన కాలము, సిద్ధపరచబడుచున్న కాలము, పత్రికలు వచ్చేవారిగా ఏ విధంగా ఉన్నాయి? మరి కొత్త నిబంధన కాలంలో మనం ఏ విధంగా ఉండాలి? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన వాడే క్రైస్తవుడు. ఇప్పుడు నువ్వు చేయవలసిన ఉపవాసం ఏంటి? వాక్యం ప్రకటించాలి, వాక్యం కోసం ప్రయాసపడాలి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏంది? అపోస్తులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. ఇంకా నేను ఉపవాసం చేస్తా అంటే ఉపవాసము వారు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అమలు కాలంలో వారు ఏం చేశారు? గోనె పట్ట కట్టుకున్నారు, బూడిద పూసుకున్నారు, వ్యాపారం చేసుకున్నారు, మరి వారి పని వారితో కఠినమైన పనులు చేయించారు. కానీ అలాంటి ఉపవాసం నాకు అవసరం లేదు అంటున్నాడు. చూడండి పిల్లరా, ఆ పాత నిబంధన కాలంలోనే మరి ఆహారం లేనివాడికి ఆహారం ఇవ్వండి, బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వండి, అది నాకు ఇష్టమైన ఉపవాసం అని ఆ రోజే చెప్పాడు. ఉపవాసం అంటే ఏ విధంగా ఉండాలి? నీ ముఖంలో వికారం చేసుకొని, అయ్యో మేము ఉపవాసం ఉన్నామని ముఖాలంతా వికారం చేసుకొని, అలాంటి ఉపవాసం నాకు అవసరం లేదు అంటున్నాడు. మరి కొత్త నిబంధన కాలంలో ఉన్న మనము ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. చూడండి, మరి శరీర సంబంధమైన వాటి శరీర కార్యాలు సిలువ వేయాలి. మరి చూడండి పిల్లరా, ఏ విధంగా ఉన్నది ఉపవాసం నాడు? ఏ విధంగా ఉన్నది? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలోనే మరి పాత తిత్తి, కొత్త తిత్తి, కొత్త బట్ట, పాత బట్ట అంటే ఆ రోజు చెప్పాడు. మరి ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేస్తే అది చినిపోతుంది. మరి ఇంకేమని పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయరు అంటే పాత నిబంధన కాలము సంబంధమైన క్రియలు కొత్త నిబంధన కాలంలో చేయరు, అది చినిపోతుంది అంటున్నాడు. చూడండి పిల్లరా, చెడిపోతాయి. ఎప్పుడు ఏం చేయాలి? మరి కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయాలి, అవి రెండు చెడిపోక ఉండును. చూడండి పిల్లరా, ఎంత చక్కగా మరి ఉపమానం చెప్తున్నాడు. పాత తిత్తి, కొత్త తిత్తి, కొత్త బట్ట, పాత బట్ట, కొత్త తిత్తి, మరి పాత తిత్తి. చూడండి పిల్లరా, ఏ విధంగా చెప్తున్నాడు. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయారు, పోసిన ఏడల తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోవును, తిత్తులు పాడవును. అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తులలో పోయేవాళ్ళను, అప్పుడు రెండును చెడిపోక ఉండునని చెప్పాను. చూడండి పిల్లరా, యోహాను శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ఎదుకు వచ్చి, పరిసయ్యుల శిష్యులు మేమును ఉపవాసం చేస్తున్నాం, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు? చూడండి, మరి మనిషి కుమారుడు వెళ్ళిపోయే సమయమున వారు ఉపవాసం ఉంటారు, కానీ మీత్రంగా వారు ఉపవాసం చేయరు అని యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో చెప్పాడు. మరి ఇవి మనకు అర్థమవుతున్నాయా? క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనము బైబిల్నే చూపెడుతున్నారు. మరి సంఘాలలో సాతాను అనేకులను మరి నీతి పరిచారకుల వేషం ధరింపజేసుకొని సంఘాలలో ఉపవాసాలు చేయాలి. ఎందుకు చేయాలి? శరీరాలను ఆయాసపరచుకోవద్దు. అలాంటి ఉపవాసాలు నాకు అవసరం లేదని ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలోనే వారికి చెప్పాడు. ఇప్పుడు మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము మరి కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయాలి. కొత్త నిబంధన కాలంలో ఉన్న మనము మరి కొత్త నిబంధన కొత్త చట్టంను అనుసరించి జీవించాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపే కాలంలో ఉన్నాము. మరి వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడిన కాలంలో ఉన్నాము. అందుకోసమే మరి యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఉపవాసం ఉన్నాడు. మరి అపోస్తలులు ఉన్నారు, అప్పుడు వాక్యం సిద్ధపరచబడుతున్న కాలంలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాక్యము సిద్ధపరచబడి స్థిరపరచబడి మనకు వాక్యము బైబిల్ అంతా మనకు చేతిలో ఉన్నది. బైబిల్ చదువుకొని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని ఉపవాసం ఏ విధంగా ఉండాలి? ఆత్మచేత శరీరం చంపాలి. ఆ విధంగా ఉన్నప్పుడే దేవునికి మహిమకరంగా ఉంటాము, ఘనత తెచ్చే వారంగా ఉంటాము. అప్పుడు శరీర కార్యాలను జరిగించే వారంగా ఉండము. శరీర కార్యాలు ఎప్పుడు చేస్తాము? ఆత్మ అనుసారంగా జీవించినప్పుడు శరీర కార్యాలు చేస్తాము. ఆత్మానుసారంగా జీవిస్తే మీరు శరీర కార్యాలు చేయరు అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. అందుకోసం ఉపవాసము నాడు నేడు
చూడండి పిల్లరా ఏ విధంగా ఉన్నది. అందుకోసమే మనము థియాలజీ సిటియచ్చు డిటియచ్చు చేస్తేనే వాక్యము ఈ విధంగా మనము లేఖనాలు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకున్నప్పుడే బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం ఉన్నామా లేమా, మనం తీసుకున్న బాప్తీసాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని మనము వాక్యమును బట్టి మనం పరిశీలన చేసుకున్నప్పుడే వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవునికి మహిమకరంగా జీవిస్తాము. మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ముందుకు సాగుతాము పిల్లరా. ఆత్మీయ ప్రయాణంలో వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలిగజేస్తుంది పిల్లరా. అందుకోసం మనం ఏ విధంగా ఉన్నాం. ఈరోజు మనం ఉపవాసము నాడు నేడు అనేది చాలా సంగతులు నేర్చుకున్నాం. మరి సంగతులు నేర్చుకున్నాం. మనం వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితం కొనసాగించుకుంటూ దేవునికి మహిమకరంగాను దేవునికి ఘనత తెచ్చే వారంగా ఉంటూ ముందుకు చదువుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింప చేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి ఉపవాసం నాడు నేడు అనే ఎన్నో సందర్భాలు ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.